అద్భుతమైన ఒక నీతి కథ విందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకు సౌకర్యంగా లేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కుంటున్నాడు ఆయన. కుక్కను అదుపులో పెట్టడం ఎవరి వల్ల కావట్లా. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నట్టు. సరేనన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ కుక్కను తీసుకుని పోయి నదిలో బారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపు ఆ కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క మూలకు పోయి మొరక్కుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు అన్నారట, ఏం మాయ చేసావు రామకృష్ణ అని. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకల్లో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైపోయి ఆ కుక్కకు జ్ఞానోదయం అయింది. అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావట్లేదు. కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి వాళ్ళకి తెలియచేయాలి. థ్యాంక్ యూ.